ఫిదా మూవీతో సాయి పల్లవి మానియా టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. అనేక మంది దర్శక నిర్మాతలు ఆమెకు ₹1 కోటి పారితోషికాన్ని ఆఫర్ చేస్తూ తమ సినిమాలలో నటించమని అడుగుతున్నారు. అయితే సాయి పల్లవి మాత్రం తన మనసులో మాట బయట పెట్టకుండా ఒక మంచి బ్యానర్ గురించి, అదేవిధంగా ఒక మంచి దర్శకుడి గురించి ఎదురు చూస్తున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సాయి పల్లవి పింపుల్స్ కు సంబంధించిన విషయమై ఒక ఆసక్తికర కథనం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హడావిడి చేస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు కొద్ది రోజుల క్రితం కొంతమంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఓ షాపింగ్ మాల్లో సాయి పల్లవిని చూసి షాక్ అయినట్లు సమాచారం. ఎటువంటి మేకప్ లేకుండా కనిపించిన సాయి పల్లవి ఫిదా సినిమాలో కంటే చాలా అందంగా కనిపించిందని చెబుతున్నారు. అంతేకాదు సాయి పల్లవి ముఖంలో కనిపించే పింపుల్స్ ఏమి ఆమె ముఖంలోని కుడి చెంప వైపు కనిపించకపోవడంతో షాక్ అయినట్లు సమాచారం. నిజానికి సాయి పల్లవి సెక్సీగా కనిపించాలనే ఉద్దేశంతో ఆమెకు క్రేజ్ తెచ్చిపెట్టిన ప్రేమ మూవీలో ఇటువంటి పింపుల్స్ లుక్ ను క్రియేట్ చేస్తే అదే లుక్ ను దర్శకుడు శేఖర్ కమ్లా తన ఫిదా సినిమాకు కూడా అనుసరించడంతో సాయి పల్లవి తన పింపుల్స్ లుక్ ను కొనసాగించిందన్న గాసిప్స్ వినపడుతున్నాయి. అయితే మరికొందరు ఈ విషయమై మరొక భిన్న కథనాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఫిదా షూటింగ్ పూర్తయిన తర్వాత సాయి పల్లవి లేజర్ టెక్నాలజీ ద్వారా తన పింపుల్స్ ను తొలగించుకున్న ఫిదా ప్రమోషన్ కి మాత్రం తన లుక్ లో తేడా లేకుండా ఆర్టిఫిషియల్ పింపుల్స్ తో మేకప్ చేయించుకుందన్న కథనాలు కూడా ఉన్నాయి. అయితే సాయి పల్లవి నిజమైన లుక్ ఇప్పుడు బయటపడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈమె త్వరలో నటించబోయే కొత్త సినిమాలో ఈమె ఎటువంటి లుక్ తో కనిపిస్తుంది అన్న ఆసక్తి మాత్రం అందరిలోనూ బాగా పెరిగిపోతుంది. సామాన్యంగా ఒక హీరోయిన్ ఆమె బాయ్ ఫ్రెండ్ తో కనిపించినప్పుడు గాసిప్లు హడావిడి చేస్తాయి. అయితే ఈమె పింపుల్స్ కు కూడా క్రేజ్ ఏర్పడడం ఆశ్చర్యకరం. మీ అభిమాన హీరోల సినిమా సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే వెంటనే నోటిఫికేషన్ లో వీడియోస్ వచ్చేస్తాయి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అదే విధంగా సినిమా సమాచారం కోసం మన టెలిట్రెండ్స్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.